దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరొకసారి ఈ కరోనా వైరస్ను బట్టి 60 దినాలుగా మనం ఇళ్లలోనే ఉంటూ లాక్డౌన్లో ఉంటూ మరి అనేకమైన కార్యక్రమాలు మన ఇళ్లలోనే జరిగించుకుంటూ అనేకమైన పిండి వంటలు చేసుకుంటూ అసలు మామూలు సంగతి కాదు. ఎందుకంటే పిల్లారా చాలా వెరైటీస్ చేసుకుంటూ రెస్ట్లెస్గా మరి అప్పుడు ప్రతిరోజు మామూలుగా కరోనాకు ముందుగా మామూలుగా అనేక దినాలు అనేక సమయాల్లో ఏం పని లేని వాళ్ళలాగా ఇంట్లో ఉంటాం. కానీ ఇప్పుడైతే మాత్రం ఫుల్ బిజీ. మమ్మీ ఆంటీ వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. ఏది ఏమైనా దేవుని మహాకృపను బట్టి సమయోచితంగా దేవుడు మనల్ని సురక్షితంగా ఇన్ని దినాలు ఈ ఒక్క ఆదివారం రేపటి దినం తర్వాత ఏం జరగబోతుందో చూద్దాం. దేవుని కార్యాన్ని మనం ఎదురు చూడవలసిన వారం వింటున్నాం. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే క్రైస్తవులు రెకాబీయులు. ఎందుకంటే రెకాబీయులు ఎక్కడి వారు, ఏంటి, రెకాబీయుల యొక్క అలవాట్లు ఏంటి, వాళ్ళ అలవాట్లు మన అలవాట్లు అంటే క్రైస్తవుల అలవాట్లు ఎలా ఉన్నాయి అనగానే ఇది ఎక్కడైనా బైబిల్లో ఉందా అని కొద్దిగా ప్రభువుకి ఇచ్చిన ఆలోచనను ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా మరి నా దగ్గర ఉన్న బైబిల్ గ్రంథాన్ని చూసినప్పుడు ఇర్మియా గ్రంథంలో 35వ అధ్యాయంలో వాళ్ళని గురించి ఉన్నది. అయితే పిల్లారా మరి దానిని బట్టి ఈ వాక్యాన్ని సిద్ధపడితే బాగుంటుంది. సంచార జీవులు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఉనికి ఏంటి అని చెప్పేసి అని కొంత అన్వేషణ చేసినప్పుడు కొంత వాక్యం నాకు దొరికింది. కనుక పిల్లలు ఆ వాక్యాన్ని చెప్పే ముందు వాళ్ళకున్న అలవాట్లు చాలా విలువైనవి. అందుకని వాళ్ళని గురించి మనం తెలుసుకుందామనే ఒక ఆలోచనతో నేను ఈరోజు రెకాబీయుల గురించి చెప్పడానికి ముందుకొచ్చాను. దయచేసి అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడును సర్వకృపానిధి తండ్రి, జీవము గల మా ప్రభు, జీవాధిపతి, సకల ఆశీర్వాదములకు కారణభూతులు పెట్టిన దేవునికి వందనాలు. ఈ పునరుద్ధాన దినములు ఈ ఆదివారపు ఆరాధనలో ప్రభా ఈ యొక్క రెకాబీయుల కొరకు ప్రత్యేకంగా మరికొంత వాక్య భాగాన్ని పంచుకోవాలని మా ప్రియులతో కూడా కలిసి దేవుని నామాన్ని మహిమపరచాలని, వారికి ఉంటున్న మంచి అలవాట్లు నేటి క్రైస్తవులకు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి కృపనిచ్చి బలపరిచి మీరే మహిమ పొందమని, నీదైన సేవకుడిగా నాతో కూడా మీరుండి మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనం దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో 5 వచనాల వరకు, మొదటి నుండి 5 వచనాల వరకు మనం చదవగలిగినట్లయితే అక్కడ ఇర్మియా భక్తుని దగ్గరికి దేవుని వాక్కు వచ్చినప్పుడు ఇర్మియాతో దేవుడు మాట్లాడతాడు, నువ్వు రెకాబీయుల దగ్గరికి వెళ్ళు, వాళ్ళందరినీ సమకూర్చి దేవుని మందిరంలోనికి తీసుకొని వచ్చి వాళ్ళకి ద్రాక్షరసం తాగమని చెప్పు అని దేవుడు చెప్తాడు. నిజంగా ప్రియమైన బిడ్డలారా, చూడండి ఒక మాట 35వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతాను. నీవు రెకాబీయుల యొద్దకు పోయి వారితో ఇట్లాను, యెహోవా మందిరములోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షరసం ఇమ్మని సెలవీయగా, నేను ఇర్మియా కుమారుడును యజన్యా మనముడనైన హబజ్జన్యాను అతని సహోదరులను అతని కుమారులనందరినీ అనగా రెకాబీయుల కుటుంబీకులను అందరినీ తోడుకొని వచ్చి తిని యెహోవా మందిరములో దైవజనులకు ఇగ్దల్యా కుమారుడైన హనాను కుమారుల గదిలోనికి వారిని తీసుకుని వచ్చి తిని, అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడు షల్లూము కుమారుడనైన మయేషా గదికి పైగా ఉండెను. నేను రెకాబీయుల ఎదుట ద్రాక్షరసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షరసము త్రాగుడని వారితో చెప్పగా, వారు మా పితరులకు రెకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షరసము తాగకూడదని మాకు ఆజ్ఞాపించను, గనుక మేము ద్రాక్షరసము తాగము అని అన్నాడు. నిజంగా
ద్రాక్షరసము మేము త్రాగము అని అంటున్నారు. నిజంగా పిల్లలు వాళ్ళ పితరుడు అంటే రెకాబు కుమారుడు యెహోనాదాబు రెకాబీలందరిని పిలిచి వాళ్ళతో చెప్తున్నాడు, అబ్బాయ్ మీరు ద్రాక్షరసం తాగకూడదు అని ఖండితంగా ఆజ్ఞాపించాం. అప్పుడు ఇర్మియాతో వీళ్ళు అంటున్నారు, మా పితృడైన యెహోనాదాబు మా అందరికంటే పెద్దవాడైన ఆయన మమ్మలను ద్రాక్షరసము త్రాగొద్దు అని చెప్పాడు. అందుకని మేము ఆయన మాటను బట్టి మా ఇళ్లలో మేము కానీ, మా బంధువులు కానీ, మా వంశపు వారు కానీ, మా పితరులు కానీ, మా తాతలు కానీ, మా స్త్రీలు కానీ, పురుషులు కానీ ఎవ్వరు కూడా ఈనాటి వరకు కూడా మేము ఎప్పుడు కూడా ద్రాక్షరసము త్రాగలేదు అని ఈ రెకాబీలు ఏకకంఠపరంగా చెప్తూ ఉన్నారు. అసలు రెకాబీలు అంటే ఎవరు? వారు ఎవరి సంతతి వాళ్ళు? నిజంగా మనం దేవుని వాక్యంలోకి వెళ్దామండి. చూడండి పిల్లారా, దేవుని వాక్య భాగంలో నుంచి రెకాబీలు ఎవరయ్యా అంటే మోషే మామయ్య అయిన ఇత్రో సంతతి వాళ్ళు. వీళ్ళందరికీ పూర్వీకులు కేయిను కుమారులు వీళ్ళు. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయంలో 16వ వచనంలో మోషే మామయ్య కేయిను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూరపు చెట్ల పట్టణంలో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యూదయారణ్యంలో వెళ్ళి అక్కడ చేరి అన్ని జనులతో కలిసి నివసిస్తూ ఉన్నారు. ఈ ఇత్రో ఎవరంటే మిద్యానీయుడు. మోషే మిద్యానీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు మిద్యాను దేశానికి మిద్యాను పట్టణానికి ఊరు బయట ఒక బావి ఉంది. ఆ బావి దగ్గరికి మిద్యాను యాజకులైన ఇత్రో ఆడపిల్లలు 10 మంది. వాళ్ళందరూ వాళ్ళ గొర్రెలను కాచుకుంటూ వచ్చి సాయంకాలం ఆ బావి దగ్గరకు వచ్చి నీళ్లు చదువుకొని ఆ నీళ్లు గొర్రెలకు పెట్టుకొని ఇంటికి వెళ్తారు. వాళ్ళ ఆడపిల్లలు కనుక మగవాళ్ళందరూ కలిసి వీళ్ళు గొడవ పెట్టుకొని నీళ్లు తాగిపించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళందరూ వెళ్ళిపోయినాక నెమ్మదిగా ఆ బావి దగ్గరికి వెళ్ళిపోయి అతి కష్టంగా బావి మీద ఉన్న రాయిని తీసి నీళ్లు చేది గొర్రెలకు పెట్టుకొని నెమ్మదిగా ఆలస్యంగా కొంచెం పొద్దుపోయినాక ఇంటికి వెళ్ళేవాడు. ఒక రోజు ఏం జరిగిందంటే మోషే ఐగుప్తు నుండి పారిపోయి వస్తూ ఆ మిద్యాను ప్రాంతానికి వచ్చి ఆ బావి కనపడగానే బావి దగ్గర ఉన్న ఖర్జూరపు చెట్లు ఉండటాన్ని బట్టి ఏదో నీడ ఉందలే అక్కడికి కాసేపు ఉండి నీళ్లు తాగేసి వెళ్దాం అని చెప్పేసి అనుకొని ఆ చెట్ల దగ్గర పడిపోయి ఉన్నాడు. ఈ లోపల కొంచెం మేలుకు వచ్చింది. చూసేసరికి గొర్రెల కాపులు కొంచెం అడావిడి చేస్తున్నారు. మోషే లేసి అందరినీ వెళ్ళగొట్టేసి ఆడపిల్లలు కదా వీళ్ళకి నీళ్లు పెట్టి పంపిస్తాడు. అప్పుడు మోషే ఇత్రో దగ్గరికి వెళ్తాడు. కొన్ని రోజులు అక్కడ ఉంటాడు. అప్పుడు ఆ ఇత్రో తన పెద్ద కుమార్తె అయిన సిప్పోరాను మోషేకి ఇచ్చి వివాహం చేస్తాడు. అది మిద్యాను యాజకులైన ఇత్రో సంగతి. మిద్యానీయులు ఎవరు అనంటే అబ్రహాము భార్య అయిన కెతూరా. అది కారణం 25వ అధ్యాయంలో ఉంటుంది. అబ్రహాము భార్య అయిన కెతూరా సంతతి వాళ్ళు. చూడండి, ఆది కాండంలో 25వ అధ్యాయంలో మనం ఒక మాటను మనం చదవగలిగితే అక్కడ మనకి తెలుస్తుంది. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకునేను. 25వ అధ్యాయం అండి, ఆది కాండం 25వ అధ్యాయం. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యక్షాను, మేదాను, మిథ్యాను, ఇష్బాకు, యషువా అను వారిని కనెను. యక్షాను షబానును దెదానును కనెను. అశ్షూరీలు, లెతూషీయులను, లేయువీయులను అనువారు ఈ దెదాను సంతతి వారు. ఎయిఫా, ఎఫేరు, హానోకు, అబీదా, ఎల్దాయ అనువారు ఆ మిథ్యాను సంతతి వారు. వీరందరూ కెతూరా సంతతి వారు. అబ్రహాము తనకు కలిగినది యావత్ ఇస్సాకులకు ఇచ్చి, అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి, తాను సజీవుడై ఉండగానే తన కుమారులను ఇస్సాకు నద్ద నుండి తూర్పు దేశమునకు వారిని పంపెను. నిజంగా మిథ్యాను ఎవరు? కెతూరా కుమారుడు పేరేంటండి? మిథ్యాను సంతతి వాడే ఇత్రో సంతతి వాడే కెయీను కుమారులే ఈ రెకాబీలు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పిల్లారా,
ఎటుగూడి దైవికంగా మరి అబ్రహాము సంతతి వారై ఉన్నారు. నేను ఈ మాటలు చదవగానే నాకు చాలా సంతోషం వేసింది. నిజంగా మన ఆత్మీయ జీవితంలో ఎక్కడో ఒక లింక్ ఉంటుంది, ఎక్కడో ఒక చోట మరి మనం ఆత్మీయంగా ఉంటున్నాం. నిజంగా ఆత్మీయులందరికీ మూల పురుషుడు ఎవరో తెలుసా? ఆత్మీయులందరికీ మూల పురుషుడు ఎవరో తెలుసా? అబ్రహాము లోకంలో ఉంటున్న సర్వజనావళికి, యావత్తు లోకానికి మూల పురుషుడు ఎవరంటే ఆదాము. కానీ ఆత్మీయులకు, పరిశుద్ధులకు మూల పురుషుడు ఎవరయ్యా అంటే అబ్రహాం. మనం మత్తయి శుభవార్తలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. ఏమని చూస్తాం? మత్తయి శుభవార్తలో అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చదువుతాం. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. అంటే అబ్రహాం తర్వాత వీళ్ళందరూ అవసరం లేదా? అవసరమే. కానీ ఆత్మీయులే మూల పురుషులు ఉంటారు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి కనుక విశ్వాసులైన వారందరికీ అబ్రహాము మూల పురుషుడు. ఆయన కుమారుడు దావీదు దేవుని పరిశుద్ధులందరికీ మూల పురుషుడు. ఆ తదుపరి ఇంకెవరున్నారు? క్రైస్తవ దేవుని పరిశుద్ధులందరికీ, యావత్తు లోకములో ఉంటున్న పరిశుద్ధులందరికీ మూల పురుషుడు ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. సరే, మంచిది. ఈ యొక్క మంచి ఆలోచనను దేవుడు మనకి ఇచ్చాడు. కెతూరా అంటే అర్థం ఏంటయ్యా అంటే సుగంధ ద్రవ్యము అని అర్థం. ఈ సుగంధ ద్రవ్యములకి ఏమండి ఒక మంచి అలవాట్లు, ఒక మంచి పద్ధతి, ఒక మంచి మరి జీవన విధానం కలిగిన కుమారుడు మిద్యాను కుమారులే ఈ రకాబీలు. నిజంగా పిల్లరా, ఈ రకాబీలు ఎలాంటి వారయ్యా అంటే దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించారు. రకాబీలకి ధర్మశాస్త్రం లేదు, ఆజ్ఞ లేదు, నియమం లేదు, పద్ధతి లేదు, ఏమీ లేకుండానే వాళ్ళు దైవికమైన పద్ధతిని అనుసరిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రం కలిగి ఉంటున్న వారికి ధర్మశాస్త్ర సంబంధమైన తీర్పు ఉంటుంది. ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని విధంగానే మనస్సాక్షిని బట్టి తీర్పు ఉంటుంది. వీళ్ళు మనస్సాక్షిని బట్టి జీవిస్తూ ఉన్నారు. అయ్యో, వీళ్ళతో మనం చాలా మర్యాదగా ఉండాలి, మనం వాళ్ళ పాపంలో మనం పాలుపంపులు పొందుకోవద్దు అని చెప్పేసి మనం చూడాలి. దినవృత్తాంతముల 2వ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏంటనంటే ఏమండి, ఎబ్బేజులు కాపురమున్న లేఖకుల వంశీయులైన తిరాతీయులను షిమ్యాతీయులను సుకోతీయులను వీరు రెకాబు ఇంటి వారికి తండ్రి అయిన హమాతు వలన పుట్టిన కేయినీలు సంబంధులు. వీళ్ళు కథ ఏంటంటే వీళ్ళ ముత్తాత యెహోనాదాబు దాదాపు 200 సంవత్సరాల క్రితం వారికి ఏ విధమైన మద్యమును కానీ సేవించవద్దని చెప్పారు. స్థిరమైన కట్టడాలు వద్దు మీకు, తర్వాత పాడి పంటలు మీకు వద్దు, తర్వాత ఏం చేయాలి? వారి పశువులను మేపుతూ సంచార జీవులుగా జీవనం చేయాలని చెప్పారు. ఆయన చెప్పిన మాట మనం చదువుతున్న వాక్య భాగానికి 200 సంవత్సరాల క్రితం ఈ యెహోనాదాబు ఏమండి వాళ్ళ వంశీకులందరికీ చెప్పిన మాట ఏంటంటే, రే బాబు, పంటలు వేసుకోమాకండి, స్థిర నివాసాలు కట్టుకోమాకండి, ద్రాక్షరసాన్ని త్రాగమాకండి, సంచార జీవులుగా ఉండండి. ఈ యొక్క మాటలు చూస్తే నాకు ఒక మాట గుర్తొస్తుంది. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూడగలిగితే వీరందరూ కూడా దూరము నుండి ఎక్కడండి? దూరం ఎక్కడ? వాళ్ళు మోషేతో పాటు ఆ పిస్గా కొండ దగ్గర ఉండి దూరము నుండి పాలు తేనెలు ప్రవహించే కనానును చూశారు. వాళ్ళు విశ్వాసముతో మనమందరము యాత్రికులమును పరదేశులమునై ఉన్నామని దూరము నుండి చూసి విశ్వాసము గలవారై మృతి పొందారంట. మన ఆత్మీయ జీవితంలో ఏమండి, వాళ్ళు కనానును చూస్తూ ఏమనుకుంటున్నారు? ఇక అవసాన దశ తన నెత్తి మీదకి వచ్చేసింది. ఇక వాళ్ళకి దాన్ని దాటి వెళ్ళలేనంత వృద్ధులైపోయారు వాళ్ళు. అందుకనే వాళ్ళు
దూరము నుండి చూసి సంతోష, మా పిల్లలందరూ ఈ పాలు తేనెలు ప్రవహించే కనానుకు వెళ్తారు, మా పిల్లలందరూ ఈ పాలు తేనెలు ప్రవహించే కనానుకు వెళ్తారు. అబ్బా, ఐగుప్తు నుంచి మేము 40 సంవత్సరాలు ప్రయాణం చేసి ఇప్పుడు మేము ఇక్కడికి రాగలిగాం. నిజంగా కనీసం ఇలాగ దూరంగా ఉండేనా చూడగలుగుతున్నాం. మా పిల్లలు ప్రవేశిస్తే చాలు, విశ్వాసము గలవారే. వాళ్ళు అనుకుంటున్నారు మేము యాత్రికులము, పరదేశులమై ఉన్నాము, మా స్థిర నివాసం ఇక్కడ లేదు. నిజంగా ప్రియులారా, రెకాబీలు చెప్తున్న మాట ఏంటి? మాకు నివాసం అవసరం లేదు, మాకు స్థిర నివాసం అవసరం లేదు, మేము సంచార జీవనం, మేము యాత్రికులము, పరదేశులము మేము. మా జీవన విధానం మాకు ఇలా చాలు, మాకు పంటలతో పని లేదు. నీకుందా? కొద్దిగా డబ్బులు వస్తే అది బ్యాంకులో వేయరా అని చెప్తున్నా, కొంచెం డబ్బులు కలిసి వస్తే చిట్టి వేయరా అని చెప్తున్నా. కొంచెం డబ్బులు మెసిలితే చాలు. ఏమండి, డబ్బులు మెసిలితే చాలు. తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు రావాలి, తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు రావాలి. ఎంత పేరాస్ అంటే అండి, గొంతేనమ్మ కోరికలు, ఎన్ని కోరికలు ఉంటాయో చెప్పలేం. కానీ ఈ రెకాబీలకి ఉంటున్న ఆలోచన ఏంటంటే, వీరికి ఈ లోక సంబంధమైన వాంఛలతో ఈడ్చబడటం లేదు, ఈ లోక సంబంధమైన ఆశలు వాళ్ళకి అవసరం లేదు, ఈ లోక సంబంధమైన పద్ధతులతో వాళ్ళకి పని లేదు. వాళ్ళ పితరుడు యెహోనాదాబు చెప్పిన మాట ఏంటంటే, మీకు పంటలతో పని లేదు, బాయ్ మీరు పశువులు కాసుకుంటే వెళ్ళండిరా అని చెప్పి ఆయన మాటను మనసులో పెట్టుకుని వీడు బయలుదేరారు. నిజంగా ప్రియులారా, నేటి క్రైస్తవ లోకంలో ఈ రెకాబీలు పుట్టిన అలవాట్లు లేశమైనా లేవు. ఇప్పుడు ఈ కరోనా విడిచిపెడితే ఈ నెలాఖరికి 30వ తారీఖుకి, ఈ చివరి ఆదివారం తర్వాత జూన్ 1st వీక్లో క్రైస్తవుల హడావిడి చూస్తే అమ్మో ఇంత కాదండి. నిజంగా ఆవురంటూ ఒక్కరోజు బ్రాందీ షాపులన్నీ తెరిచేసరికి ఒక్కొక్కరు ఎర్రెత్తినట్టుగా ఏమండి తాగుతున్నాము, తాగుడు కావాలి, మేము చచ్చిపోతాం. కానీ అక్కడ ఫుల్ తాగంటాడు, మేము చచ్చిపోతామండి, కానీ మందు లేకపోతే ఎలాగా అన్నట్టు. కరోనా ఉందిరా బాబు అని అంటే, కరోనా వచ్చి చచ్చిపోతే ఒకసారి పోతామండి, ఈ మందు లేకపోతే రోజు చస్తున్నామండి అని అంటున్నారు. ఒకడు బెంగళూరులో పాము అడ్డొచ్చిందని దాన్ని పట్టుకొని కొరికి అవతల పడేసి అప్పుడు వెళ్ళాడు. ఎంత భయంకరమైన విభత్సం! మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి ఆలోచించండి. ఈ రెకాబీలకు వాళ్ళ పితరుడు ముత్తాత యెహోనాదాబు చెప్పిన మాటను వీళ్ళు మనసులో పెట్టుకొని ఎన్ని జాతులు, ఎన్ని తరాలు దాటిపోయి ఉంటుంది. తరతరాలుగా వారు దాటి వచ్చేస్తున్నారు. కానీ ఈ సిల్లి గబ్బ కూడా ఒక్కటైనా వాళ్ళకి ఆశ లేదు, ఆశాజీవులు కాదు వాళ్ళు. నిజంగా ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక ఉపమానం గుర్తొస్తుంది నాకు. 2 పిచ్చుకలు 1 కాసుకు అమ్మబడును, 2 కాసులకు 5 పిచ్చుకలు అమ్మబడును. నిజంగా ప్రియులారా, అయినను అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొను. వాటికంటే మీరు చాలా శ్రేష్ఠులు కారా? పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదమా అని చెప్పని అహర్నిశల ఒకడు నెలకి 50,000 సంపాదిస్తున్నాడంటే, ఒరే అబ్బాయి చూడరా, నిన్ను కాక మొన్న చదువుకొని 50,000 సంపాదిస్తున్నాడు, నీకేమైందిరా అని చెప్పి పిల్లల్ని తిడతా ఉన్నాం. అది ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడో లేదో, అరే డ్యూటీకి వెళ్ళరా, ఏమంతా అంత 50 ఎందుకు నాకు అర్థం కాదు. డ్యూటీకి వెళ్ళాలా? పిల్లలు మంచిగా చదువుకొని మాస్టర్ డిగ్రీ చేయని, ఒక ప్రయోజకుడు అవని, అయినాక వాడందరికి వాడే డ్యూటీ చేస్తాడు, నువ్వేం చెప్పనవసరం లేదు. చాలా మంది ముందే సంపాదించారు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు రెచ్చిపోతా ఉన్నారు, మామూలుగా కాదు. కనుక ప్రియులారా, ఈ రెకాబీలు వారి యొక్క వంశంలో ఒకే ఒక మూల పురుషుడు యెహోనాదాబు చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళు ఏమంటున్నారంటే, అరపై మనకి పంటలొద్దు, ఏమొద్దు, ఏమిటండి పంటలు పండించవద్దని శాసించాడంట, స్థిరమైన కట్టడాలు వద్దని శాసించాడంట, ఏ విధమైన మద్యాన్ని సేవించొద్దని శాసించాడంట. పశువులను మేపుతూ సంచార జీవులుగా
ఉండండి మీరు. ఈ లోకం స్థిరమైనది కాదు. ఈ లోకం మనకి ఏమాత్రం కూడా స్థిరమైనది కాదు. ఎందుకు వచ్చిందో మరి ఆయనకి, ఆ భక్తునికి ఎందుకు వచ్చిందో ఈ ఆలోచన మనం ఒకసారి ఆలోచించాలి. దయచేసి ఒక మాట చదువుదామండి. రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. దయచేసి ఆ మాటలు చూడండి. అచ్చట నుండి అతడు పోయిన తరువాత తను ఎదుర్కొన వచ్చిన రెకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశల ప్రశ్నలను అడిగి, నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతనిని అడుగగా, యెహోనాదాబు ఉన్నదనెను. అలాగైతే నా చేతిలో చేయి వేయమని చెప్పగా ఇతని చేతిలో చేయి వేసెను. కనుక యెహూ తన రథం మీద అతన్ని ఎక్కించుకొని యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యెహూ రథం మీద వారు అతన్ని కూర్చొని. అతడు షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో అహాబునకు శేషించి ఉన్న వారందరినీ చంపి ఏలియాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి అహాబును నిర్మూలము చేయి వరకు హతులు చేయక మానకుండెను. ఏలియా భక్తుడు కర్మేలు పర్వతం నుండి 40 రాత్రి పగళ్ళు బదరీ వృక్షం క్రింద దేవుని దూత భోజనము పెట్టి ఆ భోజనపు బలముతో దేవుని పర్వతం అనబడిన హోరేబుకు వెళ్ళు అన్నట్టు అక్కడ ఉంటా. ఆ హోరేబు పర్వతం మీద వెళ్ళినప్పుడు ఏలియాతో దేవుడు చెప్తాడు, అబ్బాయ్ నువ్వు అప్పుడే చనిపోవడానికి వెళ్ళేది, నీతో ఇంకొక పని ఉంది, నీది అయిపోయింది అనుకున్నావుగా, నన్ను చంపేయి అన్నావు కదా, నువ్వు చనిపోవాలనుకుంటే నేను ఇప్పుడే ప్రారంభించాలనుకుంటున్నా. నువ్వు చనిపోవాలనుకుంటున్నావు, అయ్యా ఇప్పటి వరకు నువ్వు చేసిన సేవ చాలే అని అనుకుంటున్నావు, కానీ నేను ఇప్పుడు ప్రారంభిస్తున్నాను, నువ్వు పద, ఇప్పుడు వెళ్ళేది ఇంకా క్రొత్త పని అని చెప్పేసి నిజంగా ఏలియా భక్తులు మరలా తీసుకొని వచ్చి యెహూని సిరియా వారి మీద రాజుగా నియమించారు. చూద్దాం ఒకసారి. యెహూని రాజుగా చేశారు. ఆ తర్వాత ఇశ్రాయేలీయులకు ప్రవక్తగా ఎలీషాను అభిషేకించారు. యెహూ అహాబు రాజు యొక్క సంతతి వారందరినీ నిర్మూలన చేయాలని ఏలియా భక్తుడు చెప్పారు. ఆ చెప్పిన మాట ఇక్కడ నెరవేరుతా ఉంది. యెహోనాదాబును పిలిచి ఏమంటున్నాడంటే, చూడండి, కుశల ప్రశ్నలు అడిగి, నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతన్ని అడిగా యెహోనాదాబు ఉన్నదనేను. అయితే నాతో చేయగలపను. షేకాన్ని తీస్తున్నారు, ఇద్దరు రథం మీద కూర్చున్నారు. దేవుడు ఏలియా భక్తులతో చెప్పిన పని మనం చేద్దాం పదా అని అంటున్నారు. ఎవరిని చంపడానికి వెళ్తున్నారు వీళ్ళు? అహాబు సంతతి వారంటే యెజబెలు పిల్లలను చంపడానికి వెళ్తున్నారు. నిజమే, దుష్టుల్ని నాశనం చేయాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒకసారి ఈ మాటలు మనం చూసినట్లయితే దైవికంగా అనేక విషయాలు మనం నేర్చుకోగలం. ఏమండి, నిజంగా ప్రియులారా, అమాలేకుల గురించి ఒక మాట చెప్తాను. ఏమండి చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయం 6వ వచనం, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసి తిరిగి కనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మల్ని నాశనం చేయకుండానట్లు మీరు వారిలో నుండి బయలుదేరి పొండని కేనీయులకు వర్తమానము పంపగా కేనీయులు అమాలేకీయులలో నుండి వెళ్ళిపోయి. కెయ్యను ఉన్నాడు కదా, వీళ్ళని కేనీయులు అంటారు. ఈ కేనీయులు అంటే రెకాబు సంతతి వారందరినీ కేనీయులు అంటారు. కేనీయులు ఎక్కడున్నారు? సౌలుతో మాట్లాడుతున్నారు. రాజైన సౌలు చెప్తున్నాడు, అబ్బాయ్ ఇగో చూడు, అమాలేకీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసి తిరిగి కనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మల్ని నాశనం చేయకూడనట్లుగా మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే దుష్టులతో సాంగత్యం మీకు వద్దు అని చెప్తున్నారు. అమాలేకీయులు వెనక నుండి వచ్చేవాళ్ళు, ముందు నుంచి వచ్చేవాళ్ళు కాదు. యుద్ధానికి ఎదురు బదురా డి అంటే డి అని ఉండాలి. కానీ ఈ అమాలేకీయులు ఎలాంటి వారు అంటే, అమాలేకీయులు అని అంటే అర్థం ఏంటంటే నాకిడి వారు అని అర్థం. నాకిడి వారు ఏంటి? అడుగు బడుగు నాక్కుని పోయేవాడు. అర్థమైందండి? అంటే వీళ్ళు శ్రేష్టమైనది తినరు, అడుగు బడుకున్నది వెనక నుండి వెనకొచ్చి మిగిలిన దాన్ని పట్టుకొని పోయేవాళ్ళు అనమాట. అందుకనే వీళ్ళు శపింపబడిన వారు. అందుకనే వీళ్ళు సంచార జీవులు కనుక ఈ అమాలేకీయులతో కలిసి జీవనం గడుపుతున్నారు. అప్పుడు సౌలు అంటున్నాడు, అబ్బాయి మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు వారికి సహాయం చేశారు, ఆ ఇశ్రాయేలీయుల పక్షంగా
మరి ఇశ్రాయేలు పక్షంగా మీరు సహాయం చేశారు. అందుకని ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఆ అమాలేకీయుల దగ్గర నుంచి మీరు వెళ్ళిపోండి అన్నారు. దుష్టులతో మీకు సాంగత్యం వద్దు, మీరు చాలా మంచివాళ్ళు, మీరు వెళ్ళిపోండి అనగానే వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుడు నీతిమంతుల్ని నీతిమంతులతోనే ఉంచుతాడు, పరిశుద్ధుల్ని పరిశుద్ధులుగానే ఉంచుతాడు, దుష్టుల్ని దుష్టులుగానే ఉంచుతాడు. ఒక కాకి పావురాల మధ్యలోకి వచ్చింది. ఎలా వచ్చిందో తెలుసా? పావురాలన్నీ బూడిద రంగులో ఉంటాయి కదా, అందుకని ఈ కాకి కూడా ఒక పొయ్యిలోకి వెళ్ళిపోయి బాగా బూడిదంతా ఈ మీద చల్లుకొని కావు కావు అనుకుంటా, మనకి కావంటే మనకి కుదరదు కదా, అందుకనే సైలెంట్గా వచ్చి పావురాల మధ్యలోకి వచ్చింది. పావురాల మధ్యలో అవేమో చక్కగా నడుచుకుంటూ వెళ్తుంటే ఇది గెంతుకుంటూ వెళ్తుంది. అందుకని ఈ పావురాలన్నీ గుర్తుపట్టాయి, మన నడక వేరు, ఈ పక్షి ఈ మనిషి యొక్క ఈ వ్యక్తి యొక్క నడత వేరుగా ఉంది, వీడు ఏదో కొద్దిగా డిఫరెంట్గా నడుస్తున్నాడు అని చెప్పేసి ఇవేమో చక్కగా నమ్ములుకుంటా నెమ్మదిగా పావురూపు నడక తెలుసు కదా, అలాగ నడుచుకుంటూ వెళ్తామంటే ఈ కాకేమో కాకి నడక ఉండదు, గెంతుకుంటూ వెళ్తాం కదా, గెంతుకుంటూ వెళ్తా ఉండేసరికి అప్పుడు గుర్తుపట్టేసి ఆ పావురాల్లో పెద్దవాడు నాయకుడు ఉంటాడుగా, అరే నేను 1 2 3 అని చెప్తాను, మీరు ఒక్కసారి ఎగిరిపోండి రా, వాడెవడో మన మధ్యలోకి వచ్చాడు, మన రంగు వేసుకొని వచ్చాడు రా అని చెప్పేసి 1 2 3 అనగానే గప్పున ఆ పావురాలన్నీ ఎగిరిపోయాయి. ఈ ఒక్క కాయకి మాత్రమే మిగిలిపోయింది. సిగ్గుపడిపోయింది అన్నమాట. చాలా మంది అనుకుంటారు కదా, పరిశుద్ధుల్లోకి వచ్చినప్పుడు నేను కూడా విశ్వాసనేనండి అని అంటారు, పాపుల్లోకి వెళ్ళినప్పుడు మీరు నేను ఒకటేలే అని అంటారు. అంటే అక్కడో గంతు ఎక్కడో గంతేసి ఇక్కడో గంతు అక్కడో గంతేసి ప్రజలు ఉన్నారు. పరిశుద్ధుల మధ్యలోకి వచ్చినప్పుడు నేను పరిశుద్ధుడిని అని చెప్తారు, అన్యుల మధ్యలోకి తాగుబోతుల మధ్యలోకి వెళ్ళి ప్యాకెట్ ఆడేవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కూడా ఒక మొక్క అయింది అని అంటారు. ఇది ఒక మొక్క ఒక చుక్క. ఇలాంటి పరిస్థితులలో దైవికమైన నియమాన్ని కోల్పోతుంది, దైవికమైన క్రమాన్ని కోల్పోతుంది, దైవికమైన పద్ధతిని కోల్పోతుంది. యెహోనాదాబు చెప్పిన మాట తూచా తప్పకుండా, ఆ అంచె అడుగు కూడా జవదాటకుండా దైవికమైన జీవన విధానాన్ని వారు గడుపుతున్నారు. ప్రియులారా, ఒకసారి ఆలోచించేద్దాం. ఇంకా చాలా మాటలు ఉన్నాయి నా దగ్గర. చూడండి ప్రియులారా, దేవుని యొక్క మాటలు ఎంత గొప్పవంటే నిజంగా ఇర్మియా భక్తుడు 35వ అధ్యాయము 5, 6, 11 వచనాలు మనం చూడగలిగితే వాళ్ళు ఏమన్నారంటే, మా పితరుడైన రెకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్ష రసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించిన కనుక మేము త్రాగము. చూడండి, ఇంకొక మాట ఏంటంటే, 5వ మాట ఏంటంటే, నా సన్నిధిలో నిలుచుట. కాబట్టి ఇశ్రాయేలీల దేవుడైన సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రెకాబు కుమారుడైన యెహోనాదాబు నాకు సంతతి వాడు ఎన్నడూను ఉండకుండా మానడు. ఆయన సన్నిధిలో యెహోనాదాబును బట్టి అతని సంతతి వారిలో ఎవడైనా సరే ఒకడు నా సన్నిధిలో ఉంటాడు. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 19వ వచనం చూద్దాం ఒకసారి. 35వ అధ్యాయం, దయచేసి ఆ మాటలు మనం చదువుదామండి. 35వ అధ్యాయము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రెకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతి వాడు ఎన్నడూను ఉండకుండా మానడు. ఆయన సన్నిధిలో ఉండటం ఏమండి, మంచి అలవాట్లు, పరిశుద్ధతను కలిగి విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటే ఆయన సన్నిధిలో నిలుచున్నట్టు భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. యెహోనాదాబు సంతతి వారు ఎవరైనా సరే నా సన్నిధిలో ఉండాల్సిందే. మీకు తెలుసో తెలీదు, యెకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో ప్రధాన యాజకుడైన యెహోషువను గురించి కూడా దేవుని దూత చెప్తూ ఉన్నాడు. అతనుకున్న మలిన వస్త్రాలు తీసేయండి, అతడు అగ్నిలో నుండి తీయబడిన కొరివి లాంటి వాడు, అతడు నా సన్నిధిని నిలుచున్నట్టు భాగ్యం అతనికి ఇస్తున్నాను అని అంటున్నాడు దేవుని దూత. అలాగే యెహోనాదాబు సంతతి వారిలో ఒక్కడైనా నా సన్నిధిలో ఉండాల్సిందే. ఎంత గొప్ప సంగతి అండి నిజంగా. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశం ఎంత గొప్పది. కెతూరా అబ్రహాము వలన కలిగిన సంతానపు కుమారుడు. వీళ్ళు ఎక్కడున్నారో తెలుసా? అరబీ దేశాల్లో ఉన్నారట.
అక్కడ వాళ్ళ గోత్రాలలో 16వ గోత్రానికి పూర్వీకులుగా ఉన్నారట. మక్కాకు దగ్గరగా పూర్వీకులు కటూరా అన్న ఒక గోత్రం ఉండేదంట. ఎంత దేవుడు కెతురా గురించి మనం 25వ అధ్యాయం ఆదికాండం అక్కడే చూస్తామనుకుంటాం. కానీ చరిత్ర చెప్తా ఉంది, వారు మక్కాలు దగ్గరలో ఉంటున్న ఒక గోత్రికర్తలు. ఆ గోత్రాలన్నిటికీ మూల పురుషుడు అంటారు, కానీ ఇక్కడ మూల స్త్రీ ఎవరంటే కెతురా అంటే ఏమని చెప్పానండి? కెతురా అంటే సుగంధ ద్రవ్యం. సుగంధ ద్రవ్యం ఎక్కడున్నా మంచి వాసన వస్తుంది. క్రైస్తవ జీవితం సువాసనతో కూడిన జీవితం, స్ప్రెడ్ అయ్యే జీవన విధానం క్రైస్తవులు. కనుక ప్రియదేవుని బిడ్డలారా, దైవికమైన జీవన విధానాన్ని మనం కలిగి ఉంటే దేవుడు తప్పనిసరిగా మనలను దీవిస్తాడు. ఎందుకంటే ప్రియులారా, చూడండి, దైవికమైన అభిషేకం మనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుడు మనల్ని ఎక్కడికి నడిపించగలడు, అక్కడికి నడిపిస్తాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తానండి. ఇక్కడ మనం ఒక మాటను మనం చదువుదాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం ఒకసారి. విశ్వాసులు రెకాబీయుల సిద్ధాంతాలను పాటించనక్కర్లేదు. దుష్టత్వము నుండి వేరుపడి జీవించాల్సిన వారమే. అలాంటి లక్ష్యాన్ని కలిగి క్రీస్తుని వెంబడిస్తే చాలా మంచిది. హెబ్రీ పత్రికలు 11 నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు. నిజంగా మనమందరము యాత్రికులము, పరదేశులమై ఉన్నాం. క్రైస్తవ సోదరులారా, దేవుని ప్రజలారా, నా దేవుని ప్రియులారా, దైవికమైన జీవన విధానాన్ని జీవించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఒక నియమము పద్ధతి అంటూ ఏమీ లేదు యాకోబీయులకి. కానీ ఒకటి మాత్రం ఏంటో తెలుసా? వాళ్ళ పితరులు ఏం చెప్పారో అదే చేస్తున్నారు. మనకైతే ఓడని ఆధారాలు ఉన్నాయి. మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు సాక్షాత్తు తానే తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టాడు. నా శాంతినే నేను మీకు ఇస్తున్నాను అన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 37, 38, 39 వచనాలు, ప్రయాసపడి భారం మోసుకొనుతున్న వారులారా, నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఇలాంటి మంచి మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు రెకాబీయులకు లేరు. వాళ్ళ పితరుడే మంచి మనసాక్షితో చెప్పాడు. వాళ్ళు దాన్ని అనుసరిస్తూ పోతున్నారు. నీకు ఇన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, ఇన్ని హెచ్చరికలు ఉన్నాయి, ఇన్ని మాటలు ఉన్నాయి. గాయపడిన హస్తాలు చాపుతున్నాడు ఆయన. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి మాటలు చూస్తే, నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను అని చెప్పి, ఇహ పరమందును నాకు సర్వాధికారం ఉంది, భయపడమాకండి అన్నాడు. అయినా సరే ఎన్నిసార్లు తొట్టుపడుతున్నాము, ఎన్నిసార్లు బలహీనమవుతున్నాము, ఎన్నిసార్లు పడిపోతున్నాము, ఎన్నిసార్లు తొట్టుపాటో. దేవుడండి ఇలాంటి అపాయములో ఉన్నప్పుడు దేవుడు నన్ను దర్శించాడండి. ఆ దర్శించిన కాలాన్ని, సమయాన్ని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతగా వెళ్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, కానుకలు సమర్పిస్తున్నావు. మందిరం గుమ్మం దాటి మెట్లు దిగ్గాని యథారాజత దాపచ్చు. ఇలాంటి జీవన విధానం యేసుక్రీస్తు యొక్క గాయాలను మళ్ళొకసారి రేపుతున్నట్టు మనందరికీ తెలిసిన ఒక పాట పాడుతున్నాం. ఆనాటి యూదులే కాదు, ఈరోజు నేను కూడా నీ గాయాన్ని రేపుతున్నాను. ఒక్కసారి గాయాన్ని రేపారు వాళ్ళు. మనమైతే ప్రతిరోజు వాళ్ళు మన దురలవాట్లతో ఆయన గాయాన్ని రేపుతున్నాం. వీళ్ళరా ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు నిన్ను నీ ఎదుట బహిరంగంగా బాహటంగా 3 మేకుల మధ్యలో అల్లాడిపోతున్న సంగతి నీకు తెలుసు. రెకాబీయులు అంతవరకు రాలేదు వాళ్ళు. యేసుక్రీస్తు దాకా రాలేకపోయారు వాళ్ళు. మన ఆత్మీయ జీవితం ఎలాగుంది ఒకసారి పరిశోధన చేస్తుంది. ఈ పునరుద్ధాన దినంలో, ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో నీ జీవన విధానం ఎలా ఉన్నది? స్వేచ్ఛగా సేవకురాలు లేదు, ప్రార్థనలు లేవు, పాటలు లేవు, నియామక కూటాలు లేవు, స్త్రీల మీటింగులు లేవు, స్త్రీల కూడికలు లేవు.
ఎవరింట్లో వాళ్ళు హాయిగా పాస్టర్ గారి చోట్ల, పాస్టర్ గారి చోట్ల, ముఖ్యులైన విశ్వాసుల చోట్ల, పరిశుద్ధులు చూడటంలా, ఎవరు చూడటం మన ఇష్టం, మందే రాజ్యం. ఎన్ని రోజులు ఉంటావు ఇలా దాగుడు మూతల జీవితం? ఎన్ని రోజులు ఉంటావు దాక్కొని దాక్కొని దాక్కొని? సౌలు గార్ధబొమ్మలని వెతకటానికి వెళ్ళి సామానుల్లో దాక్కున్నాడంట. నువ్వు కూడా సౌలు లాగా దాక్కోవాలని చూస్తున్నావా? నన్ను వద్దమ్మా, ఇప్పటి వరకు జీవించిన జీవితం చాలు. కరోనాకు ముందు ఎలా ఉన్నావో నాకు తెలియదు, కానీ కరోనా తర్వాత ఎలా ఉంటావో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని కాపాడుకో, పరిశుద్ధతను కాపాడుకో. రాకడి దినాల్లో రాకడకు సూచనలు అనేకమైనవి జరుగుతూ ఉన్నాయి. సిద్ధపడు ప్రభు రాకడి కొరకు. సిద్ధపడితేనే మనకి అన్ని వస్తాయి. కనుక బాప్తిసం పొందిన వారులారా, యవనస్తులారా, ఇంకా లోకంలో జీవించాలి, జలసాలు చేయాలి అని అనుకుంటున్నామేమో. జాగ్రత్త. దేవుని రాకడి దినాల్లో త్వరగా బాప్తిసం పొందడానికి సిద్ధపడాలి. ప్రభు రాకడి గడిలో ఉన్నాం, ప్రభు రాకడి దినాల్లో దేవుని రాకడి కొరకే ఎదురు చూడు. ఈ రోజు మనకి రెకాబీలు ఒక మంచి సాక్షులుగా ఉన్నారు. నేటి క్రైస్తవులకు మాదిరిగా రెకాబీలు జీవితాన్ని కాపాడుకుంటే తప్పనిసరిగా దైవాశీర్వాదాన్ని పొందుకుంటావు. దేవుని కొద్ది మాటలు జీవించి ఆశీర్వదించి నడిపించుకుంటాం. ఆమె ప్రార్థించేస్తాం. దయచేసి అందరూ తలలు వంచండి. మన రెండు చేతుల పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా రాజా, మీకు వందనాలయ్యా. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. నేటి క్రైస్తవ లోకానికి రెకాబీయులు ఒక మంచి మాదిరిగా ఉన్నారు ప్రభా. అలాగే మేము కూడా మా భవిష్యత్ కాలములో మా సంతతి వారికి, రాబో తరము వారికి మేము మాదిరిగా ఉండేటప్పుడు ఇప్పుడే మా ఆత్మీయ జీవితంలో పునాదులు వేటికి సహాయం చేసి మీరే మహిమ పొందమని, ఈ పునరుద్ధానపు ఆశీర్వాదములు మీ కుటుంబాలన్నిటికీ దయచేసి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య సన్నిధి కూడిన మనందరికీ సర్వలోకములో ఆయన ఆరాధిస్తున్న పరిశుద్ధులకు సదా కృపతోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.